మడిసన్నాక కూటి కోసం కట్టపడాల, మగాడన్నాక ఆ మాతరం సాహసించాల. మీ ఆడంగులు ఆడి దారికి అడ్డు రామాకండి అన్న మాటలు మీరీ కథలో వింటారు. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు వరద గోదారి. ఈ కథను రాసినవారు శ్రీ కెవి లక్ష్మణరావు గారు. ఈ కథ జనవరి 2026 సహరి అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం పెరిగింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ఉధృతి తీవ్రమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ వరద గోదావరిలో మునిగిపోయాయి. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం, బెస్తవారిపేట. సాయంత్రం అయ్యింది. సంధ్యాసూర్యుడు మబ్బుల మాటికి వెళ్ళాడు. అక్కడక్కడ నల్లని మేఘాలు ఆవరించున్నాయి. అవి చల్లబడిన చోటల్లా వాన తుంపర తుంపరగా సన్నగా పడుతోంది. అక్కడే మట్టి రోడ్డుకి ఒకవైపుగా 4 వెదురు కర్రలు పాతి ఉన్నాయి. వాటిపైన కొన్ని కొబ్బరి తడకలు కప్పున్నాయి. ఆ మధ్యలో నిల్చోనున్నాడు సర్పంచ్ భూషణం. ఆయన పేరు పాతదే, అతని తాతయ్యది. కానీ కొద్దో గొప్పో చదువుకున్నాడు. రాజకీయాల్లోకొచ్చాడు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. బాబుగారు ఎందుకో పిలిచారు అంటూ భూషణం ఎదురుగా నిలబడిన వీరయ్య అడిగాడు. మనూరి ఏటిగట్టు ఆవల శివారు ప్రాంతం శివాయిలంక లేదు. గోదారి చుట్టుముట్టింది. వరద మధ్యలో వాళ్ళంతా దిక్కులేనోళ్ళయ్యారా. చుట్టూ నీరున్నా తాగలేని దుస్థితి. రేపుదయమే ఓటర్ ప్యాకెట్లను వాళ్ళకు అందించాలా. అందుకు మీ సాయం కావాలా. వీరయ్యతో పాటు అక్కడున్న శివ, అబ్బులు, సుబ్బిగాడు అందరి వంకా చూస్తూ చెప్పాడు భూషణం. వెలిగి వెలుగుతున్న చుట్టముక్క పైనుండి చిన్న చినుకు పడడంతో మొత్తం ఆరింది. ఆరిపోయిన చుట్టకి ప్రాణం పోయడానికి తన శక్తి పెట్టి గట్టిగా లోపలికి లాగాడు. చుట్ట చివర నిప్పు రాలేదు. చుట్టపీకను దూరంగా ఇసిరేశాడు. పక్కనున్న చెంబులోంచి గొంతులోకి గుక్కెడు నీళ్లు పోసుకొని పక్క కూశాడు. మెళ్ళో తుండుగుడ్డతో మొహం తుడుచుకుంటూ, అయ్యా, వయసు 7 దాటింది. కంటిక సూపు మందగించింది. ఒంటికి ఓపిక లేకుందయ్యా. నాను పరుగు పెట్టనేనయ్యా, పడవ ఎక్కనేనయ్యా అంటూ వీరయ్య దీనంగా అన్నాడు. ఒరే అబ్బులు, మీ ముగ్గురి మాటేంటి అన్నాడు. ఆళ్లకి ఈత సరిగా రాదయ్యా, ఆళ్ల గురించి నాకు బాగా తెలుసును అంటూ వీరయ్యే మళ్ళీ అన్నాడు. అప్పుడే ఆకాశంలో పెద్ద మెరుపు, ఆ వెనకనే పెద్ద పిడుగు పడింది. ఆ శబ్దానికి వీరయ్య జంకాడు. ఆ ముగ్గురు ధైర్యంగానే నిలబడ్డారు. వీరయ్య, వీళ్ళకి ఈత రాకపోవచ్చు, కానీ భయం లేదు. అది సాలు పడవెక్కడానికి, ప్యాకెట్లు అందించటానికిను. ఓ పాలెల్లొత్తే టిప్పుకొకరికి 200. ఒక టిప్పు డబ్బులు ఇప్పుడే అడ్వాన్స్గా ఇచ్చేస్తాను అన్న భూషణం మాటలకి శివ ఆలోచనలో పడ్డాడు. ఇంటర్ చదివాడు. హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా ఏడాది క్రితమే నాన్నకి పక్షవాతం వచ్చింది. కాలు చెయ్యి పడిపోయాయి. అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రమే. చెల్లిని చదివించాలి, ఆపై పెళ్లి చెయ్యాలి. వయసు తక్కువ, బాధ్యతలు ఎక్కువ. అక్కడ ఉద్యోగం వదిలిపెట్టాడు. ఇక్కడ ఊర్లోనే వచ్చిన పనులను చేసుకుంటూ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. ఇప్పుడు ప్రతి రూపాయి శివకి అవసరమే. ఏరా శివా అంటూ భూషణం అడిగాడు. అబ్బులు, సుబ్బిగాడు వస్తానంటే నేను కూడా వస్తాను బాబూ అంటూ సిగ్నల్ ఇచ్చేశాడు శివ. అయ్యా, అబ్బులకి నాకు అంతో ఇంతో ఈడదనం తెలుసు. చిన్నప్పుడు ఈడి అయ్యా ఏటాడితే శాపన తిన్నాడే గాని ఏనాడు ఆడి సేత్తో గోదాట్లో ఒల ఇసరలేదు. శాపని పట్టలేదు. శివగాడికి ఈత రాదయ్యా అంటున్నాడు సుబ్బిగాడు. ఓరే సుబ్బిగా, ప్రమాదం వచ్చి పడవ గోదాట్లో పడితేనే మీరు ఈదాలిరా. అయినా సత్తిపండు నడిపే పడవ నాటుదే, కానీ నీటుగా నేరూపుగా నడుపుతాడు. లైఫ్ జాకెట్లు కూడా ఉంటాయి రోయ్. హన్సేత ఆకాశంలోకి సూర్యుడు వచ్చి రాగానే ఏటిగట్టుకొచ్చేయండి. మరో ఆలోచనొద్దు. మా నూరి ఏటిగట్టు నుండే పడవ బయలుదేరతాది రోయ్ అన్నాడు భూషణం. సర్పంచ్ గోరు, అక్కడ ఒడి ఎక్కువ, సుడులు ఎక్కువే. మన పక్కూరు పెదపట్నం నుండే పడవ శివాయిలంక వెళ్ళాలి. ఇలా చెప్పానని ఏమీ అనుకోకండి బాబూ అంటూ వీరయ్య సలహా ఇచ్చాడు. అవసరం మనది. మా నూరి ఏటిగట్టు నుండే పడవ పోతాది.
భూషణం మాట్లాడితే బల్లగుద్ది చెప్పినట్టే, ఊరు మారిసేదేలా, మాట తప్పేదేలా, తగ్గేదే లేదొరేయ్ అన్నాడు. వీరయ్యను అతని మాటను లెక్క చేయకుండా ఆవేశంగా చూస్తూ గొప్పగా ఫీలయ్యాడు భూషణం. 4 టిప్పులెడితే 800. ఆ మర్నాడు విశ్రాంతి తీసుకున్నా పర్లేదు, రేపు కట్టబడితే చాలు అంటూ మనసులో లెక్కలేసుకుంటూ శివ ఇంటికి నడిచాడు. పొద్దుపోయాక కొడుకు ఇంకా ఇంటికి రాలేదని చూరు వద్దనే కూర్చుంది దుర్గమ్మ. అప్పుడే ఇంటివేపొస్తున్న శివని చూడగానే హమ్మయ్యా, నా శివుడు వచ్చేశాడనుకుంటూ లేచింది. ఏరా, ఆలస్యమయ్యిందే, నీకెట్టమని శాపల పులుసు చేశాను, కాళ్ళు కడుక్కో, కూడు తిందువుగాని అంటూ గుడిసెలోకి వెళ్ళింది. అన్నయ్య, నాకు నోటుబుక్కులు కొనాలా, 10 ఏళ్ల గంగ శివుడు పక్కనే కూర్చుంటూ అంది. నా శివుడొచ్చాడా అంటూ నులకమంచం పైనుంచి ఆత్రంగా లేవబోయాడు కొండయ్య. హా అయ్యా, లేవ మాకు అంటూ కొండయ్య పక్కనే మొక్కల పీట మీద కూర్చున్నాడు. కూడు తిన్నావా? నాన్న కాలు నొక్కుతూ అడిగాడు శివ. తిన్నాడు అంటూ దుర్గమ్మ శివనోటికి చేపల పులుసు ముద్ద కలిపెట్టింది. అమ్మా, ముద్ద భలే రుసిగా ఉందే, రుసి పులుసులోగాదే, నీ చేతిలోనే ఉంది అంటూ ముద్ద తింటూ దుర్గమ్మకేసి మురిపెంగా చూస్తున్నాడు. శివుడి మాటలకి దుర్గమ్మ మురిసిపోయింది. అమ్మా అంటూ భూషణమిచ్చిన 200 కాగితం ఆమె చేతిలో పెట్టాడు. పచారీ కొట్టు పరమేశానికి జమ చేసేయ్ అన్నాడు. ఎక్కడివిరా, నీకు నెల్లో 1కి తప్ప మళ్ళీ ఎవరూ ఇయ్యరుగా, నోటుకేసి చూస్తూ నోరెళ్లబెడుతూ అడిగింది దుర్గమ్మ. రేపు చెయ్యాల్సిన పనికి అడ్వాన్స్గా ఇచ్చారులేయే అంటూ సర్పంచ్ తనకి చెప్పిన పని చెప్పాడు. ఆ మాట వినగానే కంగారు పడిపోతూ అన్నం కంచాన్ని పక్కన పెట్టింది. ఓరే శివ, నువ్వు పడవెక్కమాకురా, ఏటికి ఎదురీదద్దురా అంటూ కొడుకుకేసి ఆప్యాయంగా చూస్తూ అంది. అన్నయ్య, అమ్మ మాట ఇనిపించుకో అంటూ గంగ కూడా శివుడుకేసి బెంగగా చూస్తూ వంతపాడింది. సెస్, మడిసన్నాక కూటి కోసం కట్టపడాలా, మగాడన్నాక ఆ మాత్రం సాహసించాలా, మీ ఆడంగులు ఆడి దారికి అడ్డు రామాకండే అన్నాడు కొడుకుకేసి గర్వంగా చూస్తూ మంచం పైనుండే మీసం మెలేస్తూ కొండయ్య. మొగుడి మాటలకి దుర్గమ్మ మెటికలిరిసింది. ఓసోసి, ఒక అయ్యనాల్సిన మాటలేనా, నీకే కాలు సెయ్యి ఆడకపోయినా కడుపులో చల్లగా ఉంటోంది, ఏమైనా చెబుతావు, నవమాసాలు మోసిన ప్రేమ నాది, నా పేనం పోయినా సరే ఒప్పుకోను. ఒరే శివ, నా మాట ఇన్రా అయ్యా అంటూ చేపల పులుసు ముద్ద మరొకటి నోటిలో పెడుతూ గోముగా అంది దుర్గమ్మ. దుర్గమ్మంటే అమ్మ కాదే, అమ్మూరు కూడానే అమ్మా. అప్పుడప్పుడు నాకు ధైర్యం కూడా చెప్పాలా. ప్రెసిడెంట్ గారితో వస్తానన్నాను, నా మాటకి అడ్డు రామాకండి, పేనం పోయినా మాట తప్పను, అవసరమైతే ఆ మాట కోసం పేనాన్నైనా లెక్కసేయను అన్నాడు శివ. మొండెదవ, రాజుకన్నా బలమైనోడు అంటూ కొడుకుకేసి ప్రేమగా చూస్తూ మనసులోనే అనుకుంది. శివుడు ఆరు బయటకొచ్చాడు. వీధి బల్బులు ఆకాశంపై తారల్లా మిణుకుమిణుకుమంటూ వెలుగుతూనే తిరిగి మబ్బుల మాటుకెళ్లిన చందమామలా ఆరిపోతున్నాయి. మడత మంచం మీద వాలాడు. తల కింద 2 చేతులని మడిచిపెట్టుకుంటూ పైకి చూశాడు. నల్లని మేఘాలతో ఆకాశమంతా ఆవరించి అమావాస్య చీకటిలా ఉంది. వరద గోదారిలో పడవెక్కడం, చీకట్లో ముందుకెళ్లడం ఒకటేనా, ప్రమాదమేనా? శివుడి మదిలో చిన్నగా సందేహం మొదలైంది. ఏరోయ్ శివ, ఏట ఆలోచిస్తున్నావు? త్వరగా తొంగో, పొద్దుగాగానే బేగెళ్ళిపోవాలా, పడవ ఎక్కెయ్యాలా, మరిసిపోకు అంటూ అబ్బులు ఆ దారిగుండా వెళ్తూ అన్నాడు. అట్టగే, చీకట్లో పడిపోగలవు, జాగ్రత్తగా ఎల్లబోయ్ అన్నాడు. అలవాటైన దారేగందా, కళ్ళు మూసుకున్నా పోగలను రోయ్ అంటూ అబ్బులు ధీమాగా అంటూ వెళ్ళిపోయాడు. మరి నాకు ఈదడం అలవాటు లేదుగా, క్షేమంగా రాగలనా? మళ్ళీ అనుమానం మొదలైంది శివ మనసులో. కళ్ళు తెరుసుంటే ఇట్టాంటి ఆలోచనలే వస్తాయి. అబ్బులు చెప్పినట్టుగా తొంగుంటే ఏ భయ్యమూ ఉండదు అనుకుంటూ కళ్ళు మూసుకుని కునుకు తీశాడు శివ. తెల్లగా తెల్లారుతోంది. శివుడు లేచాడు. దుర్గమ్మ అప్పటికే పెరట్లో నిన్న సాయంత్రం ఒబ్బిడిగా పేడ అలికిన చోటికెళ్ళింది. 3 ఇటుకలను అటూ ఇటూ పెట్టి మధ్యలో మరో 3 పేర్చింది.
వాటిపై నీళ్లతో నిండుగా ఉన్న సేమండి డెగిసా పెట్టింది. కింద తేలిగ్గా ఉన్న కొబ్బరి డొక్కలు నేసింది. వాటిపై కిరోసిన్ చుక్కలు పోసి అగ్గిపుల్ల వెలిగించింది. పొయ్యి వెలిగింది, మంట మండింది. అబ్బులు సుబ్బిగాడు ఈ పాటికి ఏటికట్టుకు వెళ్ళిపోయుంటారు. ప్రెసిడెంట్ గారు వచ్చేసుంటారు. ఆయనకి టైం అంటే టైమే, లేటుగా ఏడితే ఊరుకోరు అంటూ మనసులో అనుకున్నాడు. పళ్ళు తోమాడు శివ. చన్నీళ్లతోనే స్నానం చేసేశాడు. అది గమనించిన దుర్గమ్మ, పొయ్యి మీద ఏ నీళ్ళెట్టానురా, కూసేపు ఆగనేకపోయావా? కొడుకు ఆత్రం చూస్తూ ఆశ్చర్యంగా అంది. అంత టయ్యం లేదే అమ్మా అంటూ తుండుగుడ్డతో ఒళ్ళు తుడుచుకున్నాడు. గబగబా చొక్కా తొడిగాడు. అంతలోనే, హొరే శివా, ఓ యాప్పుల్నియ్యరా, పళ్ళు తోమాలా అంటూ కొండయ్య మంచంపై నుండి అరిచాడు. రాత్రి ఆడు చెప్పింది మరిసిపోయినావా? ఆడు ప్రెసిడెంట్ గోరి పనికెళ్ళాల. ఆడసలే ఆలస్యం అయిపోయినాదని కంగారు పడతన్నాడు. ఆన్ని ఇబ్బంది పెట్టమాక. ఇదిగో యాపపుల్ల అంటూ దుర్గమ్మ కొండయ్యకి పందెం పుల్లనందించింది. పక్కనే చెంబుతో నీళ్లు పెట్టింది. అమ్మా, ఎల్లొత్తానే, అయ్యా జాగ్రత్త అంటూ ప్లాస్టిక్ కవర్లో పెట్టిన సెల్ ఫోన్ని నిక్కరు జేబులో పెట్టుకుని బయలుదేరాడు శివుడు. వద్దంటే ఇనడు గదా అనుకుంటూ మనసులో నడుచుకుంటూ వెళ్తున్న కొడుకు వీధి మలుపు తిరిగే వరకు చూస్తూ అక్కడే ఉండిపోయింది. అప్పటికే అబ్బులు సుబ్బిగాడు అక్కడికి వచ్చున్నారు. ఏరా, లేటయ్యిందే శివుణ్ణి అడిగాడు భూషణం. నడుచుకుంటూ వచ్చాను గదా బాబూ అన్నాడు ఏం చెప్పాలో తెలియక ఏదో ఒకటి చెప్తూ. మేమేమైనా విమానం ఎక్కొచ్చామేటి అంటూ సుబ్బిగాడు వెక్కిరిస్తూ అన్నాడు. అబ్బులు పకపకా నవ్వాడు. పరాసకాలకి ఇది సమయం కాదేహే, పడవెక్కండి అంటూ భూషణం వాళ్ల ముగ్గురికి లైఫ్ జాకెట్స్ ఇస్తూ అన్నాడు. శివుడు ఒక్కసారి గోదావరి కేసి చూశాడు. మూడో కన్ను తెరిచిన ముక్కంటిలా ఉగ్రరూపంలో గోదావరి ప్రవాహం ఉందనిపించింది అతనికి. ఏటిగట్టుకి బరాబరీగా నీరుంది. సముద్రంలో అలల్లాగా గోదారి సుడులు తిరుగుతోంది. వరద గోదారి రూపం చూడగానే ఒక్కసారిగా గగురుపాటు కలిగింది. ఏటిగట్టు యువతలు ఉండేవాళ్లంతా వరద వింతను చూడ్డానికి వస్తున్నారు. ఏటిగట్టుకి అటూ ఇటూ గేదెల్ని కట్టేశారు. అవి ఏసే పేడ అక్కడే, తినే గడ్డి అక్కడే. నిన్న కురిసిన వానతో ఏటిగడ్డంతా తడిసిపోయింది. మట్టిలో చెప్పు దిగితే తిరిగి అడుగు వేయడం కొంచెం కష్టంగా ఉంది. పడవ ఎక్కగలనా? శివుడి మనసులో సందేహం. ఏట ఆలోచిస్తున్నావు అంటూ సత్తిపండు అరుస్తున్నాడు. పోదాం పద పద, త్వరగా లైఫ్ జాకెట్ తొడుక్కోరా అంటూ అబ్బులు మందలించాడు. అలాగే అబ్బులు అంటూ శివుడు జాకెట్ వేసుకున్నాడు. బటన్స్ పెట్టుకున్నాడు. వీరయ్య చుట్టముక్క కాల్చుతూ గుప్పు గుప్పుమంటూ పొగని వదిలాడు. తిరిగి చుట్టముక్కను 2 వేళ్ల మధ్య అదింపెడుతూ, ప్రెసిడెంట్ గోరు, ఒడి ఎక్కువైంది. గోదారమ్మ వేసే సుడులకి పడవ ఆగదు. నా మాటిని పక్కూరు నుండి పడవ పోనీయండి అని మళ్ళీ చెప్పాడు. ఆ అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిన్నయ్యదని, నువ్వు పోవు ఆళ్ళని పోనీవు అంటూ భూషణం వీరయ్య కేసి కోపంగా చూస్తూ అన్నాడు. వీరయ్య నోరు మూసుకున్నాడు. పడవ బయలుదేరుతుంటే, సత్తిపండు, ఓటర్ ప్యాకెట్లు మధ్యలో వేసుకో. హొరే, మీ ముగ్గురు బ్యాలెన్స్గా కూకోండి. బరువు అటు ఇటు సమానంగా ఉండాలా అంటూ వీరయ్య చెప్పినట్టే ఆ ముగ్గురు కూర్చున్నారు. సత్తిపండు తెడ్డుని వరద నీటిలోకి దింపాడు. తిరిగి తీశాడు. పడవ బయలుదేరింది. జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉండబట్టలేక వీరయ్య తిరిగి నోరు తెరిచాడు. ఒంగకండురే, నీటిలో సెయ్యి పెట్టమాకండి. అట్టాగే నిదానంగా కూకోండి. నే చెప్పినప్పుడు ఓటర్ ప్యాకెట్లు కనబడన ఇళ్లల్లోకి గిరాటెయ్యండి. ఒకవైపు నిదానంగా పడవ నడుపుతూనే ముగ్గురితో మెల్లగా అన్నాడు సత్తిపండు. గట్టుమీదున్న భూషణం వీరయ్యతో సహా అక్కడున్నోళ్లంతా పడవ వెళుతున్న వైపే ఆత్రంగా చూస్తున్నారు. పడవ అంచుతో సమానంగా ఉన్న వరద నీళ్లు శివుడు చేతికి అప్రయత్నంగా తగిలాయి. నీళ్లు చల్లగా ఉండడంతో చెయ్యి జివ్వుమంది. చచ్చిపోయి నీటిలో తేలుతున్న చేపల్ని, పరచిన చేపలా నీటిలో తేలియాడిపోతున్న చెత్తా చెదారాన్ని చూడగానే శివుడికి నదిలోని నీటికి వరద నీటికి తేడా ఎంతో ఉంది కదా అనిపించింది. అప్పుడే ఒక పాము ప్రాణం కోసం పాకులాడుతూ తల పైకెత్తి పాక్కుంటూ పడవ వైపే వస్తోంది. చెయ్యి తీయరోయ్ శివగా, పాము అంటూ అబ్బులరిచాడు. శివుడు టక్కున చెయ్యి తీస్తూ,
పావు నన్నేం చేత్తదిరా అంటూ గొప్పగా అన్నాడు. ఆహా, ఈతరానోడికి మాటలొత్తన్నాయి రోయ్ అంటూ సుబ్బిగాడన్నాడు. సత్తిపండు పడవని ఒడుపుగా నడుపుతున్నాడు. గోదారి నీళ్లు ఎర్రగా ఎందుకుంటాయిరా అంటూ శివుడు అబ్బులనడిగాడు. తేనీదురా అన్నాడు అబ్బులు సందేహంగా మొహం పెడుతూ. పోనీ సుబ్బిగా నీకైనా తెలుసునా అన్నాడు. తెనీదురా అంటూ సుబ్బిగాడు కూడా పెదవి విరిచాడు. సత్తిపండు నీకైనా తెలుసట్రా అన్నాడు. సెస్, నాతో మాట్లాడమాకండి. పడవ నడిపేటోడి సూపు నీటి మీదే ఉండాలా, లేకుంటే పడవలోకి నీళ్ళొత్తైరా తత్తి కొడక. సత్తిపండు విసుక్కున్నాడు. రే, ఆణ్ణి మాట్లాడించగ్గాని ఎర్రగా ఎందుకుంటాయిరా అంటూ అబ్బులు ఆసక్తిగా అడిగాడు. ఎర్రటి ఎత్తైన కొండల్ని పిండి శాత్తదిరా, అదే వరదంటే, అందుకే ఎర్రగా ఉంటాయి అని చెప్పాడు శివ. కొండలే కాదు రోయ్, ఊళ్ళని ఇళ్ళని కూడా మింగేత్తది అంటున్నాడు అబ్బులు. అప్పుడే నీళ్లు నీళ్లు అంటూ వరద నీటికి తాకిడికి తట్టుకోలేక ఇళ్లపైకెక్కిన బాధితులంతా ఏకధాటిగా అరుస్తున్నారు. వాళ్లనలా చూడగానే శివుడి గుండె తరుక్కుపోయింది. చేతికందిన ప్యాకెట్లను మిగతా ఇద్దరితో కలిపి చేయి చాచిన వారికి అందించసాగాడు. ఆపదలో ఉన్నోళ్ళకి ఆకలి తీరత్తన్నారయ్యా, మీరు సల్లగుండాలా అంటూ పైనున్న ఒక ముసలోడు దీవిస్తూ అన్నాడు. తోటి మడిసికి ఆపదలో సాయం చేస్తే ఆ తుప్తే వేరు శివుడు అంటున్నాడు. అవును రే అంటున్నారు అబ్బులు సుబ్బిగాడు. ప్యాకెట్లు అయిపోయాయి. పడవ గట్టువైపుకు తిరిగి బయలుదేరింది. గట్టు దగ్గరికి ఆ నలుగురు క్షేమంగా చేరుకోవడంతో భూషణం మీసం తిప్పుతూ, హుడీ సుడి అన్నావు గదరై, ఇప్పుడేమంటావు అన్నాడు వీరయ్యతో. గోదారమ్మను అంచనా వేయచ్చు, కానీ వరద గోదారిని నమ్మలేం బాబయ్యా అన్నాడు వీరయ్య సమాధానంగా. ఆ మాటతో భూషణం వీరయ్య కేసి చిరాగ్గా చూశాడు. పిరికి మాటలు చెప్పకు, పడవ రెండో టిప్పేత్తంది, సూడు సూడు అంటూ విసుక్కుంటూ అన్నాడు. శివుడు లైఫ్ జాకెట్ బటన్ ఒకటి ఊడి ఉంది. అది గమనించిన అబ్బులు, శివా బొత్తం ఎట్టుకోరోయ్ అన్నాడు. పర్వానేదురా అంటూ తేలిగ్గా తీసి పారేస్తూ అన్నాడు శివ. గట్టు మీదుండగా ఎట్టాంటి ఏసాలైనా ఏయ్, కాదన్ను. వరద నీటికి ఊరే తలొంచింది, నువ్వెంతరా, జాగ్రత్త అంటూ సుబ్బిగాడనడంతో బొత్తం పెట్టుకున్నాడు శివ. రెండోసారి కూడా పట్టుకెళ్లిన వాటర్ ప్యాకెట్స్ను మిగిలిన బాధితులకి అందించారు. పడవ తిరిగి గట్టు దగ్గరికి చేరింది. మంచినీళ్లు అందిస్తున్నాను సార్, సహాయక చర్యలు సాగుతున్నాయి అంటూ భూషణం ఫోన్లో పైవాళ్లతో గొప్పగా చెప్తున్నాడు. ఇక మిగిలిన ప్యాకెట్లతో పడవ మూడో ట్రిప్పుకు బయలుదేరింది. లైఫ్ జాకెట్టు వేసుకోరా శివా అంటూ సుబ్బిగాడు అరిచాడు. గాలాడుతోంది, ఓ 10 నిమిషాల్లో వేసుకుంటాలే అంటూ సుబ్బిగాడి మాటను తేలిగ్గా తీసి పారేస్తూ అన్నాడు శివ. అప్పుడే పడవ ఒక్కసారిగా అదుపు తప్పింది. సుడిగుండంలో పడవ తిరగబడడం, ఆ నలుగురు పడవతో పాటు నీటిలో పడిపోవడం ఒకేసారి జరిగాయి. గట్టుమీదున్న వాళ్లంతా ఊహించని ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కూతవేటు దూరంలో నాటుపడవ ప్రమాదం వారిని దిగ్భ్రాంతికి నెట్టేసింది. గట్టుమీద వాళ్ల హాహాకారాలతో వరద నీరు కూడా అక్కడే నిలిచిపోయింది. పడవ ప్రమాదం విషయం అప్పుడే ఊరంతా గుప్పుమంది. దుర్గమ్మ, గంగ పడవగట్టు మీదకి పరుగు పరుగునొచ్చారు. పెను తుఫాను తాకిడికి కూలిపోయిన చెట్టులా దుర్గమ్మ అక్కడే కూలబడిపోయింది. నా శివుడెక్కడా కొడకా, ఏడకపోయావురా, రారా, అమ్మా అని పిలవరా అంటూ రోదించసాగింది. నెత్తి నోరు బాదుకుంది. గుండె లవిసేలా ఏడుస్తోంది. నా శివుడు లేకుండా నేను బతకలేను బాబోయ్, నేను చచ్చిపోతాను అంటూ ఒక్కసారిగా లేచింది. అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ గంగ దుర్గమ్మ కాళ్ళు పట్టుకుంది. నీ శివుడికేం కాదు, ఆడు బతికే ఉంటాడు అంటూ భూషణం దుర్గమ్మతో గట్టిగా అంటున్నాడు. అక్కడున్న ఆడాళ్ళు దుర్గమ్మని గట్టిగా పట్టుకున్నారు. ఆమె సొమ్మసిల్లిపోకుండా చెంబుతో నీళ్లు తాగిస్తున్నారు. నే చెబుతూనే ఉన్నాను కదా బాబూ అంటూ వీరయ్య భూషణం కేసి చూస్తూ అన్నాడు. భూషణం భయం భయంగా చూస్తున్నాడు. అంతలోనే లైఫ్ జాకెట్స్ సాయంతో సుబ్బిగాడు, అబ్బులు, సత్తిపండు నీటికి ఎదురీది ప్రాణాలతో బయటపడ్డారు. గట్టుమీదున్న వారిలో ఒక్కసారిగా ఆనందమేసింది. సావుని జయించినోళ్రా మీరు అంటూ భూషణం తెరిపిన పడుతూ అన్నాడు. నా శివుడేడీ అంటూ దుర్గమ్మ వాళ్ల వంక చూస్తూ అడిగింది. అవును,
శివగాడెక్కడ్రా అంటూ భూషణం కూడా కంగారు పడుతూ అడిగాడు. ఈత రాదు బాబూ, లైఫ్ జాకెట్టు ఏసుకోలేదు, మొండెదవా. నేను చూస్తుండగానే వరద నీటిలోకి 10 అడుగుల లోతులోకి దిగబడిపోయాడు బాబూ అంటూ గట్టిగా ఏడుస్తూ సుబ్బిగాడు చెప్పాడు. దుర్గమ్మ రోదనలు మిన్నెంటాయి. శివుడు ఆ వరద నీటిలో ఎక్కడైనా కనిపిస్తాడేమో అన్న ఆశతో అక్కడున్న వాళ్ల కళ్ళన్నీ ఆరాటపడుతూ వరద గోదారిపైకి చూడసాగాయి. గట్టుమీద పశువులు గడ్డి తినకుండా అట్లాగే ఉండిపోయాయి. ఇసకేస్తే రాలనంత జనం. ఊరంతా గట్టుమీదుంది. ఒక్క నడవలేని కొండయ్య తప్ప. శివుడి జాడ కనబడడం లేదు. ఆశ నెరవేరడం లేదు. భూషణంలో భయం ఎక్కువైంది. తప్పు చేశానా అన్న దిగులు మొదలైంది. అప్పుడే భూషణం ఫోను రింగ్ అయింది. ఆత్రంగా ఫోన్ తీసి స్పీకర్ మోడ్లో పెడుతూ హలో అన్నాడు. గట్టుమీదున్న వారంతా భూషణం కేసి చూశారు. సర్పంచ్ గోరు, నేను శివుణ్ణి అంటూ అట్నుంచి ఆ మాట వినగానే శివా ఎక్కడ్రా అంటూ భూషణం వరద నీటిని కనుచూపు మేర కనపడేదంతా చూస్తూ ఆరాటంగా అడిగాడు. ఊరంతా ఫోన్ మాటలను వింటోంది. గోదారిసుడి కిందకి తోసుకుపోనాది బాబూ, లంకతోటలోని దుబ్బుగడ్డి సేతికి సిక్కింది, మెడ వరకు నీళ్లు, కవర్లో ఉన్న సెల్ ఫోన్ సాయంతో తలపైకెత్తి మాట్లాడుతున్నా. ఆయాసంగా ఉందయ్యా, ఆలస్యం అయితే సుడిలో పడి చచ్చిపోతా బాబూ అంటూ శివుడి మాటలు పూర్తవ్వకుండానే మరో పడవ బయలుదేరింది. ఊరంతా సజీవంగా వచ్చే శివుడి కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కనుచూపు మేరలో పడవ కనబడింది. ఊరంతా వారివైపే వస్తున్న శివుణ్ణి గమనించింది. హా, అల్లదిగో నా శివుడొత్తన్నాడు అంటూ దుర్గమ్మ ఒక్కసారిగా లేస్తూ గట్టిగా అంది. దుర్గమ్మ కళ్లల్లో వరద గోదారిగా వచ్చిన కన్నీళ్లు ఆనంద గోదావరిగా మారిపోయాయి. గంగమ్మను నెత్తిన పెట్టుకున్న శివయ్య పేరాడిది. గోదారమ్మ ఆడిని కలుపుకోదు, బతుకుదారి చూపిత్తాది అంటూ వీరయ్య ఆనందంగా అన్నాడు. భూషణం వీరయ్య మాటను తిరగేయలేదు. ఆవేశంతో వచ్చిన ఆలోచన కన్నా అనుభవంతో కూడిన ఆలోచన ఎప్పుడూ గొప్పదే అనుకుంటూ 2 చేతులు ఎత్తి వీరయ్యకి దండం పెట్టాడు భూషణం. సమాప్తం. ఇదండి కథ. పట్నాల్లో ఉండే చాలామంది ఇటువంటి దృశ్యాల్ని టీవీలో వార్తల్లోనో లేదా యూట్యూబ్లోనో చూస్తూ ఉంటాం. కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో నిజంగా వరద వస్తే నీళ్లు కూడా లేకుండా ఎంతమంది అల్లాడుతూ ఉంటారో. ఈసారి ఎప్పుడైనా మీ దగ్గరికి వరద బాధితుల సహాయార్థం అంటూ ఎవరైనా వస్తే తప్పకుండా మీకు తోచిన సహాయం చేయండి. మీరు అక్కడికి వెళ్ళి సహాయం చేయగలిగే పరిస్థితి ఎటూ ఉండదు. కనీసం ఇలా అన్నా సహాయపడడానికి ప్రయత్నిద్దాం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ కథ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.